బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల పాత్రపై ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. జవాబులు ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. కొన్ని రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ పై ఈటెల విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కమిషన్ విచారణ చేస్తుందా, నిర్మాణ లోపాల మీదనా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ఈటెల బయట పెడతారంటూ సొంత పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కమిషన్ ముందు ఆయన ఏం చెబుతారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అయితే హాజరు కాబోతున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. అటు కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల పాత్రపై ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈటెల రాజేందర్ ఏ టైంకి విచారణకు హాజరవుతారు, ఎటువంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తిగా కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆపోజిట్ గా ఆన్సర్స్ వస్తాయా, లేదు అంటే ఏ విధమైన సమాధానాలు చెప్పే అవకాశం ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జవాబులు ఏం చెప్తారనేది మాత్రము ప్రజెంట్ ఆసక్తి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. సో ఎటువంటి ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది? ఈటెల రాజేందర్ ఏ టైంకి హాజరయ్యే అవకాశాలున్నాయి? రేఖ, కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ షామీర్పేట నుంచి బయలుదేరినట్టుగా మనకు తెలుస్తోంది. భారీ కాన్వాయ్తో ఈటెల రాజేందర్ బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్కి రాబోతున్నారు. 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఆయన హాజరవుతారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తారా అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కమిషను ఆయన వెంట లాయర్లను కావచ్చు, మిగతా ఎవరినైనా అనుమతికి అయితే కమిషన్ నిరాకరించింది. ఎవరు రాకుండా నేరుగా ఈటెల రాజేందరే కమిషన్ ముందుకు హాజరవ్వాలనేది అయితే చాలా స్పష్టంగా కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ గత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో 2016 నుంచి 2019 కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ఈటెల రాజేందర్ను విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీని మీద ఈటెల రాజేందర్ ఎవరైనా ఆధారాలు తీసుకొస్తారా? 2016 నుంచి 2019 వరకు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏమైనా పేపర్స్ కావచ్చు, ఎవిడెన్స్ కావచ్చు, ఆధారాలు కావచ్చు ఏమైనా తీసుకొస్తారా, లేదంటే మాన్యువల్గానే కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత బహిరంగ విచారణ చేపడతారా, లేదంటే 1-to-1 మాత్రమే విచారణ కొనసాగిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులందరూ విచారించిన అధికారులందరినీ కూడా మొదటిగా ముందు 1-to-1 విచారణ చేసిన తర్వాత అక్కడ చెప్పే అంశాలన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలనేది అఫిడవిట్ల రూపంలో తీసుకొని తర్వాత బహిరంగ విచారణ చేపట్టింది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు, రేపు 9వ తారీఖు వచ్చే హరీష్ రావు కావచ్చు, 11వ తారీఖు రోజు వచ్చే ముఖ్యమంత్రి, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ముందు 1-to-1 విచారణ జరిపిన తర్వాత 1-to-1లో చెప్పిన ఏవైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ కూడా ఎవిడెన్స్ రూపంలో తీసుకుంటారా, ఎవిడెన్స్ రూపంలో తీసుకున్న తర్వాత మళ్ళీ బహిరంగ విచారణ చేపడతారా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. లేదు 1-to-1 చేసిన తర్వాత అవన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో తీసుకొని ఈ అఫిడవిట్ల వరకే పరిమితం చేస్తారా, ఆ తర్వాత పూర్తి నివేదిక ప్రభుత్వానికి ఇస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు గత బీఆర్ఎస్ క్యాబినెట్ కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వీరు చెప్పిన ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది గతం నుంచి కూడా అధికారులు కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రధానంగా ఈ ముగ్గురు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ముఖ్యమంత్రిగా
కొనసాగిన కేసీఆర్, ఈ ముగ్గురే ప్రధానంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు నుంచి ఎలాంటి అంశాలు తెర మీద ఎలాంటి అంశాలు అడిగే అవకాశం ఉంది, ఏ విధంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక 2016 ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం కూడా ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రే కీలకంగా ఇందులో ఉన్నారు. మొత్తం నిధులు మంజూరు చేయడం కావచ్చు, నిధులు సేకరణ కావచ్చు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలకు సంబంధించి ఏజెన్సీ సంస్థలకు కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో కూడా నిధుల మంజూరు పైన పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడాలు కావచ్చు, అట్లా బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి మంజూరు చేయడాలు కావచ్చు, చాలా అంశాల్లో నేరుగా ఈటల రాజేందర్ సంతకంతోనే నిధులు మంజూరైనట్టు కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇప్పుడు ఈ ఆర్థిక లావాదేవీల మీద కావచ్చు, వైఫల్యాల మీద కావచ్చు, పర్యవేక్షణకు సంబంధించిన అంశంలో కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించి ఏం చెప్తారు కమిషన్ ముందర అనేది అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ముందు నుంచి 2016లో కేవలం 30,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 60,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 90,000 కోట్లు అన్నారు, 1,20,000 కోట్లు అన్నారు, చివరిగా దాదాపు 1,50,000 కోట్లకైతే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది అనేది ఒక అంచనాకు ఎందుకు వచ్చారు, ఎందుకు అన్నిసార్లు బడ్జెట్ పెంచవలసి వచ్చింది అనేది కూడా ప్రధానంగా ఇందులో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటివరకు దాదాపు 1,00,000 కోట్లు నిధులు మంజూరు కావడం దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1,00,000 కోట్లకు సంబంధించి ఇంట్రెస్ట్లే దాదాపు 4,000 కోట్ల రూపాయల నెల కడుతున్నాం అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 1,00,000 కోట్ల అప్పులు కాళేశ్వరం మీద తీసుకొచ్చారు, ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఇక ఇప్పటివరకు అధికారులను విచారించింది కమిషన్. ఈ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గత బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టే నిర్మాణం జరిగింది, వారి ఆదేశాలతోనే నిర్మాణం జరిగింది అనేది కూడా అధికారులు కమిషన్ ముందు చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ రెండింటిని వ్యారియేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక అంశాల మీద కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఏ ఏజెన్సీ సంస్థకి ఎంతెంత ఇచ్చారు, ఏ ఏజెన్సీ సంస్థకు ఎంతెంత నిధులు మంజూరు చేశారు, కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, కార్పొరేషన్కు నిధులు ఎక్కడి నుంచి సేకరించారనే అంశాల్లో కూడా పూర్తిగా ఈటల రాజేందర్ నుంచి సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 11 గంటలకైతే ఈటల రాజేందర్ రాబోతున్నారు, కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. 1-1 చేస్తారా, బహిరంగ విచారణ చేస్తారా అనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే షామీర్పేట నుంచి ఆయన బయలుదేరారు, 11 గంటలకు ఖచ్చితంగా ఇక్కడికి రాబోతున్నారు, 11:30 కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ అని ఇప్పటికే గ్లోబల్ ప్రచారం చేసుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. గ్లోబల్ ప్రచారమా లేదంటే ఇది నిజంగా ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్ట్ అనేది మరికొద్ది రోజుల్లోనే పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురిని కూడా విచారించకుండానే ఫైనల్ నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని భావించినప్పటికీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది న్యాయ సూత్రాలకు అనుగుణంగా అనేది కమిషన్ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఇటు ఈటల రాజేందర్తో పాటు ఇటు హరీష్ రావు, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది కమిషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చి విచారణకు రమ్మని పిలిచింది. ఇవాళ ఈటల రాజేందర్ రాబోతున్నారు, మరికొద్ది సేపట్లో బీఆర్కే భవన్కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వెంకటి, కాళేశ్వరం కమిషన్కు సంబంధించి రాజకీయంగా కూడా ఎంతో మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ వస్తున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2-1 అన్న వాదనను అయితే తెరపైకి తీసుకొచ్చారు. దానికి బలం చేకూరుస్తూ కూడా కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని దాన్ని బలపరిచే విధంగా ఈటల రాజేందర్ కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే మేమిద్దరం ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తారా? పార్టీల పరంగా చూసుకుంటే ఎటువంటి ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? సో అదేవిధంగా విచారణ ఎన్ని గంటలు జరిగే అవకాశాలు ఉంటాయి? సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. గత బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం దాదాపు 1,15,000 కోట్ల రూపాయలకు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కాళేశ్వరం పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చింది. అది ఈటల రాజేందర్ తెలుసు, అందరికీ తెలుసు. ఎన్డీఎస్ఏ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, వారికి నిబంధనల మేరకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. నిన్న మొన్న కవిత కూడా ఆరోపించినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా బీజేపీ
కాంగ్రెస్ పార్టీలు కలిసి కాళేశ్వరం పైన కేసీఆర్ను బదనం చేసేందుకే కుట్రలు చేస్తున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పొలిటికల్ సర్కిల్లో కూడా ఇప్పటికే చాలామంది అఫిడవిట్లు కూడా కోదండరాంతో పాటు ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, రఘు కావచ్చు, అట్లనే చాలామంది జెన్యున్గా ప్రభుత్వం ఇటు కమిషన్కి అఫిడవిట్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో తప్పిదాలు జరిగాయి అనేది ఒకవైపు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇందులో కావాలనే బదనం చేసే కుట్రలు చేస్తున్నారు అనేది కూడా మరోవైపు పొలిటికల్ సర్కిల్లో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈటల రాజేందర్ ఈ కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరంలో కీలక పాత్ర పోషించిన ఆర్థిక శాఖ మంత్రిగా పోషించిన ఈటల రాజేందర్ కమిషన్ ముందు ఏం చెప్తారు అనేది అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కాళేశ్వరం కమిషన్ ముందుకు గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ అయితే హాజరు కాబోతున్నారు. ఈ విచారణలో ఆయన ఎటువంటి సమాధానాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.